వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కర్ణాటక క్లైమాక్స్ కి రాజకీయాలు క్లైమాక్స్ కి వచ్చాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ రోజు సిద్ధరామయ్య గారు భావోద్వేగానికి గురవ్వడం అనేది జరిగింది. తన పర్సనల్ విషయాలు కూడా మాట్లాడారు. అలాగే ఇక్కడ గవర్నర్ ప్రస్తావన తీసుకురావడం అనేది జరిగింది. సో మరి కర్ణాటక సీఎం గా ఆల్రెడీ డికే శివకుమార్, ట్రబుల్ షూటర్ డికే శివకుమార్ పేరుని కూడా ప్రపోజ్ చేసేసారు. సో ఇప్పుడు సిద్ధరామయ్య గారు గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా పత్రాన్ని సమర్పించాలి. సో మరి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గవర్నర్ గారు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం కావచ్చు, అలాగే గవర్నర్ నా రాజీనామాని ఆమోదిస్తారని చెప్పేసి పూర్తి నమ్మకం ఉందని చెప్పేసి కూడా వారు మాట్లాడడం అనేది జరిగింది. ఒకవేళ సిద్ధరామయ్య గారు రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీలో డికే శివకుమార్ బల పరీక్షలో నెగ్గాల్సినటువంటి అవసరం ఉంటది. సో కర్ణాటక మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉంటుందో దానికి ఎమ్మెల్యేలందరూ డికే శివకుమార్ ని సీఎం గా ఒప్పుకుంటే, తమ ప్రజా నాయకుడిగా అసెంబ్లీ లీడర్ గా ఒప్పుకుంటే సీఎం గా డికే శివకుమార్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. సో కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ సహజాలే. సీఎం ని మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చేసినటువంటి పని. సో మొత్తానికి మరి గవర్నర్ ఆదేశిస్తారా లేదా, అసెంబ్లీలో తమ పట్టుని డికే శివకుమార్ గారు నిలబెట్టుకుంటారా లేదా, మళ్ళీ సిద్ధరామయ్య గారు ఏదన్నా రాజకీయాలు వెనుక నుంచి నడిపే అవకాశాలు ఉంటాయన్నది మాత్రం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో టెన్షన్ వాతావరణం కొంతవరకు మొదలైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇక్కడ నిబంధనల ప్రకారమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని, దాన్ని గవర్నర్ ఆమోదిస్తారనే విశ్వాసం ఉందని అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ కు సంపూర్ణ మెజార్టీ కాంగ్రెస్ కు ఉంది. రాజ్యాంగబద్ధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వ నిర్వహణలో తనకు సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పడం అనేది జరిగింది. తనకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు కృతజ్ఞతలు తెలిపారు. 7 కోట్ల మంది కర్ణాటక ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని చెప్పారు. రాజ్యాంగమే తమకు ధర్మమని, ప్రజలే తమకు దేవుళ్ళని హైకమాండ్ ఆదేశాలకు అందరం కట్టుబడి ఉంటామని అన్నారు. సో రాజకీయ ప్రస్థానాన్ని, పదవి కాలాన్ని గుర్తుకు చేసుకుంటూ సిద్ధరామయ్య ఒకంత భావోద్వేగానికి గురి కావడం అనేది జరిగింది. 2006లో కాంగ్రెస్ లో చేరాను, పార్టీలో చేరినప్పటి నుంచి హైకమాండ్ తనకు ఆదరించిందని అన్నారు. తను సీఎం అవుతానని కలలో కూడా అనుకోలేదని చెప్పేసి కూడా చెప్పారు. తను రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారితో భేటీ తర్వాత ఇక్కడ డిప్యూటీ సీఎం కావచ్చు, కొంతమంది మంత్రుల విషయాల్లో కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా 2 సార్లు సేవలు అందించానని అన్నారు. సో 2 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు ప్రతిపక్ష నేతగా కర్ణాటక ప్రజలకి సిద్ధరామయ్య గారు సేవలు అందించారు. అలాగే 160 హామీల్లో 158 హామీలు నెరవేర్చానని వారు చెప్పడం అనేది జరిగింది. మొదటి ఏడాదిలోనూ 5 గ్యారెంటీలు అమలు చేశామని వారు చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి తనపై ప్రతిపక్షాలు వదంతులు ప్రచారం చేశాయని, అయినా వెనుకడుగు వెయ్యకుండా పనిచేశానని సిద్ధరామయ్య చెప్పారు. సో రాహుల్ గాంధీతో భేటీగా తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశానికి సంబంధించి ఆ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. శనివారం జరిగే సిఎల్పి సమావేశానికి కొత్త శాసన సభాపక్ష నేతను ఎన్నుకుంటారు. సో మొత్తానికి మరి గవర్నర్ ఇక్కడ డికే శివకుమార్ ని యాక్సెప్ట్ చేస్తారా, ఆయన మళ్ళీ అసెంబ్లీలో ఇక్కడ సిద్ధరామయ్య గారి వర్గం కావచ్చు, ఇంకేమైనా రాజకీయాలు జరుగుతాయని చెప్పేసి కూడా చూడాల్సిన విషయం. సో మొత్తానికి డికే శివకుమార్ ని సీఎం చూడాలని వారి అభిమానుల కోరిక మాత్రం ఈ సందర్భంగా నెరవేరుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.